SumanTV మనీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ అనిల్ సింగ్, బిజినెస్ ఎడిటర్. సో నెక్స్ట్ పాయింట్కి వద్దాం మనం ఈరోజు. సో పీపుల్ చాలామంది చూసుకుంటే ఫాస్ట్ మనీ ఎర్న్ చేయాలి మార్కెట్లో, అది కూడా చదువుకోకుండా ఆర్ ఏది న్యూస్ గురించి పట్టించుకోకుండా, అంటే అది ఆ న్యూస్ డిక్లేర్ చేసే ముందు, అంటే నేనేమంటున్నానంటే ఫైనాన్షియల్ అన్ఆడిటెడ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో, క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ ఆర్ యాన్యువల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందే మీరు క్లోజ్గా ఆ సెక్టోరల్ అనాలిసిస్ కానివ్వండి, ఆ సెక్టర్లో స్పెసిఫిక్ స్టాక్స్ కానివ్వండి, వాటికి ఒకవేళ మీరు క్లోజ్గా ఫాలో చేస్తేనే మీకు ముందు వెళ్ళి తప్పకుండా వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఒక ఇండికేషన్స్ వస్తాయి, బయింగ్ సిగ్నల్స్ వస్తాయి. దీంట్లో ఫేక్ బయింగ్ సిగ్నల్స్ కానివ్వండి ఆర్ జెన్యున్ బయింగ్ సిగ్నల్స్ కానివ్వండి, మీరు ఐడెంటిఫై చేయడానికి కాస్త ఈజీగా ఉంటుంది. మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ ఒకవేళ మీకు కావాల్సిన స్ట్రాటజీస్ అండ్ టూల్స్ కావాలి అనుకుంటే ఓపెన్ సోర్స్ ఆన్లైన్లో మీకు కానివ్వండి, బుక్స్లో అట్ ద సేమ్ టైం ఆర్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్న తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తేనే మీ ట్రేడింగ్ అనేది మొదలు పెట్టండి. సో నెక్స్ట్ పాయింట్కి వద్దాం. సో చాలా పెద్ద ప్లేయర్స్తో పాటు ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది స్టాప్ లాస్. అది ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా కానివ్వండి ఆర్ అతి చిన్న ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ కూడా కానివ్వండి, స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. సో స్టాప్ లాస్ గురించి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ మనల్ని ఎప్పుడు సేవ్ చేస్తుంది, ఎప్పుడు మనల్ని సేఫ్గా ఉంచుంటుంది. అది దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 రూపాయల్లో ఉన్న షేర్ కొన్నారు. ఆ కొన్న తర్వాత ఎగ్జాక్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే అది ఇంట్రాడేలో నాకు ఒకవేళ ప్రాఫిట్ ఇచ్చేస్తే ఎగ్జిట్ అయిపోతాను అనే ఉద్దేశంతో బై చేస్తారు. బై చేసిన తర్వాత అది స్లోగా ఒక 2%, 4% ఇంట్రాడే లాసుల్లో గురవుతుంది. ఆ టైంలో అక్కడ ఒక ఇన్వెస్టర్కి ఆర్ ఇంట్రాడే ట్రేడర్కి స్ట్రాటజీస్ అన్నీ మర్చిపోతారు, టూల్స్ సంగతి అన్నీ మర్చిపోతారు. అక్కడ ఒక హోప్ అనేది వాళ్ళ మనసులో వచ్చేస్తుంది. ఈరోజు 4% పడితే ప్రాబ్లం లేదు, మళ్ళీ రేపు అమ్ముకుందాం అని చెప్పే ఉద్దేశంతో ఆ స్టాక్ని వాళ్ళు అలా ఉంచుకుంటారు. కానీ కరెక్షన్ అనేది మార్కెట్లో స్టార్ట్ అయిందనుకోండి, కరెక్షన్ అంటే స్టాక్ మార్కెట్లో ఫాల్ అన్నమాట. సో స్టాక్ మార్కెట్లో ఫాల్ అనేది స్టార్ట్ అయిందనుకోండి, ఆ స్పెసిఫిక్ సెక్టర్ కానివ్వండి లేదా ఆ సెక్టర్లో ఉన్న స్పెసిఫిక్ స్టాక్ కానివ్వండి, తప్పకుండా అది కూడా పడడం మొదలవుతుంది. అది 2% ఆర్ 4% ఒకరోజు పడిన తర్వాత రెండో రోజు నుంచి అదే 10% వరకు వెళ్ళిపోతుంది ఆర్ 15-20% వరకు కూడా రాబోయే రోజుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీస్ అన్నీ పక్కన పెట్టేసి హోప్ని మళ్ళీ జాగ్రత్తగా ఫాలో అవుతారు. సో కానీ అలాంటి తప్పులు చేయకూడదు. హోప్తో స్టాక్ మార్కెట్లో ఆర్ ఫైనాన్షియల్ యాసెట్ క్లాస్లో ఎప్పుడు డబ్బులు మీరు సంపాదించలేరు. సో అతి ముఖ్యమైన పాయింట్స్ ఇవి. సో ప్లీజ్ నోట్ చేసుకొని జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని దీన్ని ఇన్డెప్త్గా స్టడీ చేయండి. మీకు ఇంకా దీని గురించి అప్డేట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరు మాకు కాల్ చేయగలుగుతారు ఆర్ అట్ ద సేమ్ టైం మీరు మాకు మెయిల్ కూడా చేయగలుగుతారు. డీటెయిల్స్ మీకు నేను తప్పకుండా ఇస్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఈ విషయాన్ని గురించి, మీరు పోర్ట్ఫోలియోస్ గురించి కూడా మీరు మాతో తప్పకుండా మీ ప్రశ్నలు మమ్మల్ని అడగచ్చు. రాబోయే ఎపిసోడ్స్లో దీని గురించి తప్పకుండా ప్రతి ప్రేక్షకులకి ఒక కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మేము అందించడానికి ప్రయత్నిస్తాం. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే కావాల్సిన ఇంపార్టెంట్ నాలెడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కొన్ని సెంటిమెంట్ తప్పులు చేస్తారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ న్యూస్ పేపర్లో మంచి ఘడియ కానివ్వండి, మంచి ముహూర్తాలు కానివ్వండి చూసి కూడా బై చేసేవాళ్ళు చాలామంది ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ అది నేను తప్పు అని చెప్పేసి నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీస్ అండ్ టూల్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో మిగతా ఏవైనా కానివ్వండి, దాంతోపాటు హోప్ ఆర్ మీకు కావాల్సిన మంచి ముహూర్తాలు, ఇటువంటి సెంటిమెంట్స్తో ట్రేడ్ చేస్తే 100% ప్రాఫిట్ ఆర్ సక్సెస్ అనేది మాత్రం ఉండదు. సో ఆ విషయం గమనించాలి. సో ఇన్వెస్టర్స్, సో మర్చిపోకండి. సో ఈ విధానాన్ని మీరు స్లోగా పాటించడం మొదలుపెట్టండి. స్పెషల్లీ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ థియరీ అంతా ఒక సైకాలజీ మీద బేస్ చేసి ఉంటుంది. దాని గురించి కూడా నేను మీకు తప్పకుండా ఇంకా ఈ ఎపిసోడ్లో చెప్పదలుచుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఈ ప్రపంచం మొత్తంలో 100% అక్యురసీతో ఏ ట్రేడర్ ఆర్ ఏ ఇన్వెస్టర్ కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక ఇంట్రాడేలో లేదా మొత్తం ఒక నెలలో ఒక 10 స్టాక్స్లో ట్రేడింగ్ చేశారనుకోండి, ఆ 10 వాటిల్లో కూడా మీరు 100% ప్రాఫిట్ సంపాదించే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి, సో ట్రేడింగ్ స్ట్రాటజీస్లో ఒక్కోసారి స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి మీరు ఒక 10 డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 2 సెక్టర్స్కో 3 సెక్టర్స్కో అగెయిన్స్ట్ న్యూస్, అంటే మీరు లాంగ్ ఉన్నారు ఆ పర్టికులర్ సెక్టర్లో, లాంగ్ అంటే బై చేసున్నారు. సో బై చేసున్నాక ఆ సెక్టర్లో ఏదైనా నెగిటివ్ సెంటిమెంటల్ న్యూస్ వచ్చిందనుకోండి, ఆర్ నెగిటివ్ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి, వాటి వల్ల ఏదో ఒక కారణం వల్ల ఒక చిన్న లాస్ అనేది దాంట్లో సంభవించే అవకాశాలు ఉంటాయి. అది కూడా మీకు ఒక ప్రాపర్ హోంవర్క్ చేశాక ఆ 10 కంపెనీస్లో 10 ట్రేడ్స్ చేసినప్పుడు 7 to 8 ట్రేడ్స్లో మీకు ప్రాఫిట్ వస్తుంది, అండ్ 1 to 3 ట్రేడ్స్ మధ్యలో మీకు లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు మినిమం లాసెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మినిమం లాసెస్ ఎందుకు అంటున్నారంటే, మీరు ఎప్పుడైతే స్ట్రాటజీని ఫాలో అవుతారో, ఆ టూల్స్ని ఫాలో అవుతారో, దాంట్లో స్ట్రిక్ట్గా మీకు 2% to 4% మధ్యలో ఒక స్టాప్ లాస్ ఉంచుకోవాలి, అండ్ 8% to 12% లేదా 20% వరకు టార్గెట్స్ ఉంచుకోవాలి ఫర్ ప్రాఫిట్ కోసం. అది మీరు లాంగ్ ఉన్నప్పుడు విషయం. సో మార్కెట్లో ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు గమనించి సో ఈ స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. రెండవది, ముఖ్యంగా మనకు కావాల్సింది, మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు మీరు లాసులతో కంఫర్టబుల్గా ఉండాలి. అంటే ఆ లాస్ ఒకవేళ పెద్దదైతే తప్పకుండా మీరు ఫ్రస్ట్రేట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ అదే లాస్ ఒకవేళ చిన్నదిగా ఉందనుకోండి, సో ఆ లాసెస్ చిన్న ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని మీరు ఈజీగా డైజెస్ట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 10,000 ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఒకవేళ 1,000 రూపాయలు లాస్ వచ్చిందనుకోండి, డెఫినెట్లీ మీరు దాన్ని వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఆ స్ట్రాటజీ వల్ల మీకు ఆ సక్సెస్ వచ్చింది కాబట్టి 70 to 80% ఆర్ 90% వరకు కూడా మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఆ 1,000-2,000 లాస్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతారు, బికాస్ ఆ లాస్ని మీరు మినిమైజ్ చేసుకున్నారు కాబట్టి. కానీ ఎవరైతే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు రివర్స్గా చేస్తారనమాట. నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో నాలెడ్జ్ లేని వాళ్ళు ఆర్ హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 8 నుంచి 9 ట్రేడ్స్లో లాసులు ఇన్కర్ చేసుకుంటూ 1 లేదా 2 ట్రేడ్స్లో ప్రాఫిట్ చేసుకుంటూ వాళ్ళు ఆ హోప్లో ఆ 8 ట్రేడ్స్లో ఉండిపోతారు అలాగే స్టాప్ లాస్ పెట్టకుండా. ఎందుకంటే నేను 2 ట్రేడ్స్లో ఒకవేళ డబ్బులు సంపాదించగలిగితే కనీసం ఇంకొక 6 ట్రేడ్లు నేను సంపాదించలేనా అనే ఆ హోప్ ఉంటుంది, ఆ ఆశ ఏదైతే ఉంటుందో ఆ గ్రీడ్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. సో ఆ గ్రీడ్ ఫ్యాక్టర్ని అబ్సల్యూట్లీ న్యూట్రల్గా ఉంచుకోవాలి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఆర్ ఈవెన్ ఇన్వెస్టర్స్కి కూడా. ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీరు తీసుకోవాలి అంటే మీ రిస్క్ ఎపెటైట్ని పట్టుకొని ఉంటుంది అది. అంటే మీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి. సో ఆ కమిట్మెంట్స్ ప్రకారంగా మీ దగ్గర ఉన్న ఆ సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే మీ ఇన్కమ్ సోర్స్ నుంచి వస్తుందో ఆ ఇన్కమ్ సోర్స్ను వచ్చిన డబ్బుల్ని మీరు పార్క్ చేస్తారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లో. సో అలాంటప్పుడు మీకు ఒక సంవత్సరం తర్వాత వరకు మీకు ఆ అమౌంట్ అవసరం ఉండకపోతే మీ స్ట్రాటజీ ఒక 1 year ఆర్ 6 months కోసం మీరు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అదే 3 months తర్వాత మీకు డబ్బులు అవసరం పడవచ్చు, సో మీకు ఆ అమౌంట్ విత్డ్రా చేయాల్సి వస్తుందంటే మీరు 1 month కోసం లేదా 2 months కోసం మ్యాక్సిమం అలాంటి స్ట్రాటజీతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే విధానంలో అసలు 6 months to 1 year వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలాంటి టూల్స్ ఫాలో అవ్వాలి, 1 month ఆర్ 2 months కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికోసం ఎటువంటి స్ట్రాటజీ ఆర్ టూల్స్ ఉంటాయా, సో అవన్నీ మనం రాబోయే అఫ్కోర్స్ ప్రోగ్రామ్స్లో తప్పకుండా దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ నేను ఈరోజు బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరాభ్యాసం గురించి మనం మాట్లాడబోతున్నాము. అంటే ఏబీసీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అఫ్కోర్స్ చాలామందికి అనుకుంటారు నాకు చాలా తెలుసు అని, బట్ యాక్చువల్గా ట్రేడింగ్ వచ్చినప్పటికీ ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి.